శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంబంధించి మార్చి నెల యందు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే గనక పెద్దల నుండి మెప్పు పొందడము, చేసిన పనులకు ప్రోత్సాహకరమైనటువంటి సహాయ సహకారాలు అందడము, ధనము ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి విద్యార్థులకి మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కనిపించడము ఈ యొక్క మాసమునందు కనిపిస్తోంది. ఎవరైతే గృహమునందు ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో రాణిలా ఉంటారో వారి యొక్క మాటకి తీసిపోకుండా అన్ని పనులు సక్రమంగా జరుగుతూ ఉంటాయి. వీరంటే కాస్త భయము భక్తులు ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే చూసుకున్నట్టయితే ఎవరైతే ఉద్యోగస్తులు యందు ఉంటారో ఉద్యోగస్తుల విషయానికి వస్తే వృషభ రాశి వారికి సంబంధించి మీరు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసినంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఏదైనా దాయాలని ప్రయత్నించినా, అనవసరంగా ఇది మాట్లాడడం వల్ల ఇబ్బంది ఎందుకు అని ఇలాంటివి ప్రయత్నించినా ఖచ్చితంగా మీకు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే చూసుకున్నట్టయితే ఈ యొక్క వ్యాపారం చేసేటువంటి వారి విషయానికి వస్తే క్రయ విక్రయ సంబంధితమైనటువంటివన్నీ కూడా లాభదాయకమైనటువంటి వాతావరణమే అధికంగా గోచరిస్తోంది. అలాగే వీరి యొక్క వ్యాపార స్థలమునందు ఒక ప్రత్యేకమైనటువంటి మార్పుని ఈ యొక్క మాసమునందు చూడవచ్చు. అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారస్తులకు అనుసంధానంగా ఏవైనా సరే, అంటే ఉదాహరణకు హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా రీటైలర్స్ వీరి దగ్గరికి వచ్చి వారి యొక్క వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయాలి అంటే కూడా మీరు మంచి సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది. అలాగే చూసుకున్నట్టయితే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఎక్కడా తగ్గకుండా ఖచ్చితమైనటువంటి మాటతో ఖచ్చితమైనటువంటి ధనము తీసుకొని వారికి తగ్గ పనులు చేసేటువంటి కార్యక్రమాల్లో ఉంటారు. రాజకీయ సంబంధితమైనటువంటి వారి విషయానికి వస్తే చెప్పిన సమయానికి చెప్పినట్టుగా వెళ్ళడం వీరి యొక్క లక్షణం. సాధారణంగా రాజకీయ నాయకులు బాగా ఆలస్యంగా వస్తారు అంటారు, కానీ ఈ యొక్క రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే మటుకు వీరు ఇన్ టైంలో వెళ్ళి అన్ని పనులు కూడా సక్రమంగా చేసుకొని వస్తారు అనేటువంటి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి అని చెప్పవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉండేటువంటి వారు ఉంటారో వారికి నరాలకు సంబంధించి చేతిని పట్టు, అంటే చేతిలో ఏదైనా వస్తువు పట్టుకుంటే చేజారడము, ఏదైనా కింద పడడము, ఆందోళన, భయము, నిద్రలేమితనము ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడకుండా దగ్గరలో మీకు సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా మంచిది. అలాగే చూసుకున్నట్టయితే ఈ యొక్క చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి రైతులు కానీ అలాగే కుల వృత్తులు చేసేవారు కానీ వారి యొక్క సొంత ప్రయోజనాల కోసం పాపం ఎన్నడూ ఆలోచించకుండా పనులు చేసే మనస్తత్వం కానీ మీకు సంబంధించింది కూడా కొంచెం చూసుకోవాలి. అమ్మవారి యొక్క ఆరాధన మరవకూడదు. ముందు ఇంట గెలిచి రచ్చగలవడం మంచిది అనేటువంటిది మా యొక్క ఉద్దేశం. అలాగే ఎవరైతే కోర్టు చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో ప్రథమార్థంలో అంత శ్రేయస్సుకరంగా లేదు కాబట్టి ద్వితీయార్థంలో వీటికి సంబంధించినటువంటి పనులను ప్రయోజకరంగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారు ఉన్నారో వారు ప్రయాణం చేసేటువంటి కాలమందు అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి జ్వరములు అలాగే వాతావరణ మార్పుల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈ అన్ని వర్గాల వారికి సంబంధించి గోచార రీత్యా మాత్రమే మీ విషయం చెప్తున్నాము. మీ సొంతంగా అసలు మీ జాతక రీత్యా ఏ గ్రహస్థితి ఎలా ఉందో తెలుసుకొని వీటికి సంబంధించి మ్యాచ్ చేసుకోవడానికి మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము ఉంటేనే చెప్పగలం. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెప్పమని కూడా చెప్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అలా ఎవరైనా చెప్తానన్నా అస్సలు నమ్మకండి. అలాగే వీళ్ళందరికీ సంబంధించి ఏదైనా రెమెడీస్ చేసుకోవాలి, ఏదైనా మంత్రపఠనం చేయాలి అంటే ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగులు, వ్యాపారులు, అలాగే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో, అలాగే ఎవరైతే
పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. వీలైతే మీ పిల్లలతోని ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా విశేష ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఉన్నారో ఈ మాసమంతా కూడా, ఎందుకంటే మాసాంతానికి వచ్చేసరికి షష్ఠగ్రహ కూటమి కారణం వల్ల విపరీతమైనటువంటి ఇంట్లో రకరకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల ప్రతి నిత్యము ఒక శుక్రవారం నుండి ప్రారంభించి చిన్న గౌరమ్మను చేసుకొని అమ్మవారిని మీ యొక్క పూజా గదిలో ఉంచుకొని శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు, అధమంలో అధమం 11 సార్లు చదువుతూ ఆ కుంకుమార్చన చేయడం వల్ల ప్రతిరోజు మీరు ఏ పనికి వెళ్ళినా నిత్యము ఆరాధన చేసిన తర్వాత ఆ కుంకుమను ధరించడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంది. మనం సాధారణంగా తాగేటువంటివి నీళ్లు, అవే నీళ్లు ఒక శంఖంలో పోసి దేవుడి దగ్గర పెడితే తీర్థము, అలాగే మామూలుగా పెట్టుకుంటే కుంకుమ, అదే కుంకుమ దేవతార్చనకు వాడి పెట్టుకుంటే ప్రసాదము. అమ్మవారి యొక్క ప్రసాదం మీ అందు మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీరు ఈ నెలంతా కూడా, ఎందుకంటే గ్రహ సంచారం రీత్యా 6 గ్రహములు ఒకే ఇంటికి చేరడము, చాలా మందంగా నడిచేటువంటి మందగమనుడుగా పిలిచేటువంటి శని, అలాగే అత్యంత వేగంగా సంచరించేటువంటి చంద్రుడు, వీరు గ్రహ సంచారం చేస్తూ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేటువంటి పరిస్థితులలో అందరికీ కూడా విపరీతమైనటువంటి అలాగే మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరించే అవకాశం ఉన్న కారణం వల్ల దక్షిణామూర్తి స్తోత్రము చదవడం చాలా మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో వారు నిత్యము కుబేర మంత్రము అలాగే దక్షిణామూర్తి స్తోత్రము చదువుకోవడము విశేష ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ మాసమునందు, అది కూడా ప్రథమార్థము కంటే ద్వితీయార్థములో చండీ హోమము చేసుకోవడము, ఆ యొక్క చండీ హోమం చేసినటువంటి భస్మాన్ని తీసుకొని మీ దగ్గర కొద్దిగా పెట్టుకోవడము, నిత్యము దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని కొద్దిగా కోసి దాంట్లో అమ్మవారి యొక్క ఆ యొక్క హోమ ప్రసాదాన్ని వేసి జోబులో పెట్టుకోవడం వల్ల, లేదా మీరు వెళ్ళేటువంటి వాహనంలో ఉంచడం వల్ల ప్రమాదాలు రాకుండా ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ యొక్క చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు ఉంటారో మీ యొక్క కులదేవతారాధన మానకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు కూడా ఎప్పుడూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారి ఆరాధన, అలాగే మీ యొక్క కులదేవతకు లేదా మీ గ్రామ దేవతకు వారి రోజులలో, అంటే ఉదాహరణకు ఎల్లమ్మ తల్లిని పూజించేటువంటి వారైతే మంగళవారం నాడు, పోచమ్మను కానీ లేదా ఉప్పలమ్మను కానీ పూజించేటువంటి రైతులు గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఆదివారం నాడు ఒక కొబ్బరికాయ నివేదనగా అమ్మవారికి పెట్టుకోవడము చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ మాసమునందు ఏవైనా సరే నిర్ణయములు, ప్రయోగాత్మకమైన నిర్ణయములు తీసుకోవడం కానీ, తెలవనటువంటి వారి యొక్క సంబంధం వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. మనకు అమ్మాయిలైతే వరపాశుపతమని, అబ్బాయిలైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది. అలాంటి హోమాన్ని నిర్వహించుకొని మీరు ఆ యొక్క పూజాధికృతులలో పాల్గొనడం వల్ల శీఘ్రము వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. మీరు మీ యొక్క స్వతహాగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా కింద ఉన్న నెంబర్కు పంపించడం వల్ల పూర్తిగా మీ జాతకం విశ్లేషణతోని 60 నుండి 70 పేజీల్లో విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో 2025 మాత్రమే తీసుకొని మీకు జాతకం విశ్లేషణగా చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారో, అంటే కోర్టు వ్యవహారాలు, గొడవలు, విడాకులు వీటి గురించి తిరుగుతూ ఉన్నారో, దుర్గా కవచం చదువుకోవడం చాలా మంచిది. ఈ దుర్గా కవచం చేయడం వల్ల అమ్మవారు ఎప్పుడూ మీ చుట్టూ ఒక రక్షణా వలయంలా ఏర్పడుతూ ఉంటారు.
అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీమాత దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ కోర్టు వ్యవహారాల్లో వెళ్ళేటువంటి వారు వీరందరూ కూడా అమ్మవారి దగ్గర పూజించినటువంటి కుంకుమను తీసుకొని ఒక పేపర్లో వేసుకొని పొట్లంగా కట్టుకొని మీ దగ్గర ఉంచుకొని వెళ్ళడం వల్ల చాలా ప్రశాంతంగా ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి కావడము, ఎటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ వెళ్ళిన తర్వాతకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారు ఈ యొక్క కాలభైరవాష్టకాన్ని నిత్యము చదువుకోవడం మంచిది. లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రము చదువుకోవడం మంచిది. శారీరకమైనటువంటి బాధ, దగ్గర ఎవరూ లేకుండా ఇబ్బంది పడడము, ఈ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారికి చాలామందికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతములు, ఈ యొక్క బొక్కల నొప్పులు అంటే బోన్స్కి సంబంధించి విపరీతమైన నొప్పి, వెన్ను నొప్పి, నిద్రలేమి, ఇలాంటి ఇబ్బందులు ఈ మాసమునందు ఈ వర్గంలో ఉన్నటువంటి వారందరికీ అంటే వృద్ధాప్యం బాగా వచ్చేటువంటి వారందరికీ ఉన్న కారణం వల్ల మీరు కాలభైరవాష్టకం రోజు అసుర సంధ్యా సమయాన చదువుకోవడము, అలాగే మీరు నువ్వుల నూనె అలాగే ఆముదము కలిపినటువంటి నూనెతో దీపారాధన చేయడము విశేషమైనటువంటి శక్తినిస్తుంది. కాబట్టి వీరందరూ కూడా మీ యొక్క గోచరరీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పూర్తి జాతక విశ్లేషణ కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క మార్చి నెల యొక్క మాస ఫలితములు.